మేజర్ అయిన మీనాక్షి తన భర్త సాత్వికేనని పోలీసుల ముందు చెప్పుంటే మీరంతా ఏ మొహం పెట్టుకునేవారు? నీ ఆలోచన తప్పంటున్నాను. సరే, జరిగిన దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించినా వేస్ట్. అమ్మా, మీనాక్షికి ఎలా ఉందమ్మా? పర్వాలేదండి. ఎందుకలా అడిగారు? మీనాక్షికి పంపిన జిరాక్స్ టికెట్ తాలూకా ఒరిజినల్ వాడి దగ్గర ఎందుకుంది? మీదేం పోయింది? మీరు తాపీగా మాట్లాడుకుంటారు. ఇక్కడ నాశనం అయ్యేది నా కూతురు జీవితం. తీరిగ్గా కూర్చొని తర్వాత చూద్దాం అనుకునే పరిస్థితి కాదు నాది. ఏం చేసినా క్షమించి వదిలేసే క్యారెక్టర్ కాదు నాది. వాడు నా బిడ్డ భవిష్యత్తుని నాశనం చేయాలని చూశాడు. వాడికి అసలు భవిష్యత్ అనేదే లేకుండా చేస్తాను. నా కూతురు పెళ్లికి అడ్డొస్తున్న వాణ్ణి అడ్డంగా నరికి చంపుతాను. ఇక్కడ చేతులు ముడుచు కూర్చోలేదు ఎవరు. నరకడానికి వాడు జంతువు కాదు, జగ్గప్ప తమ్ముడు. మాటలు మాటలు తిన్నగా రాని నాయకర్. ఏరా, నాకు ఈ నాయకర్కే ఎదురు చెప్తావా? నాకే వార్నింగ్ ఇస్తావరా? నాయకులు గారు ఏంటి? వెళ్ళండి, అవతల వెళ్ళండి, వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఇక్కడ ఉండేది సీమ రక్తం నాయకర్. సవాల్ విసిరితే చచ్చిన శవం కూడా లేచి తొడగొట్టే గడ్డమాది. నా తమ్ముడి మీద చెయ్యేసినందుకు ఇప్పటికే నీ చెయ్యి తెగిపడుండాలి. ఇంకా ఉందంటే నువ్వు మా రెడ్డమ్మకు మామయ్యగా ఉండబట్టి. ఏంట్రా, కొట్టినందుకే చెయ్యి తీసేసేవాడుగా? నా కూతురు జోలుకొచ్చినందుకు ఇప్పుడు వాడి మెడ నరుకుతా. మళ్ళీ చెప్తున్నా, వాణ్ణి చంపుతా. ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటా. వాడా ఉన్నాల ఎన్న ముడియమో అది పండ్రా నానం పాకరే. వద్దు నాయకర్. కత్తి పైకెత్తితే నెత్తురు చుక్కలు నేలపై రాలాలి. నెత్తుటితో కత్తికి అభిషేకం జరగాలి. అది మా పద్ధతి. గెలుక్కోవద్దు, మర్యాదగా వెళ్ళిపో. ఇంకోసారి నా తమ్ముడి వైపు చూసావో అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. నాయకులు గారు, ఏంటిది? ఇది ఎవరు మీ తమిళనాడులో ఊరు అనుకుంటున్నారా? ఇక్కడికి మీరు పని మీద వచ్చారు. మీకు మీనాక్షి పెళ్లి ముఖ్యమా, జగ్గప్పతో గొడవ ముఖ్యమా? రెడ్డి గారు, ఏంటిది? మీరేనా ఇలా చేస్తుంది? మా జగ్గప్పైనా ఇలా ప్రవర్తిస్తుంది? చాలు రెడ్డమ్మా, చాలు రెడ్డమ్మా, చాలు రెడ్డమ్మా. నాటకాలు చాలు, నాటకాలు చాలు, నాటకాలు చాలు. ఇప్పటిదాకా నువ్వు ఆడిన నాటకాలు చాలు. ఈ కాపే
రెడ్డి గారు? అవును రెడ్డమ్మా, ఇంతకాలం నువ్వు చెప్పిందే వేదం అనుకున్నా. నువ్వు అవునన్నది మంచి, కాదన్నది చెడు అనుకున్నా. నువ్వు చూసిన దిక్కునే చూడడం, నువ్వు చేయమన్న పనే చేయటం పుణ్యం అనుకున్నా. మా బతుకులు నీకోసమే అనుకున్నా. తప్పు చేశా, చాలా పెద్ద తప్పు చేశా రెడ్డమ్మా. రెడ్డి గారు, ఏమైంది మీకు? సాత్విక్ ఎలా ఉంది? మీ దయ వల్ల బ్రతికే ఉన్నాడు సూర్య గారు. రెడ్డి గారు, సడన్ గా ఏంటిది? ఆ ఐశ్వర్య మీకు ఏం చెప్పి పంపించింది? నా మీద తిరగబడేంతగా ఏం చెప్పి ఎగదొస్తుంది? ఐశ్వర్య సాత్విక్ మనసుని పాడు చేస్తుంది రెడ్డి గారు. వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆవిడ దగ్గర నుంచి సాత్విక్ ని తీసి ఐశ్వర్య నా తమ్ముడిని కడుపులో పెట్టుకుని చూసుకుంటోంది రెడ్డమ్మ. సొంత అక్కల కన్న తల్లిలా చూసుకుంటోంది. వాడి కాలుకి దెబ్బ తగిలితే కలత నిద్రపోతోంది. వాడి గుండె మండితే గుచ్చే గుణపం అవుతోంది. టోటల్ గా వాడిని రౌడీగాళ్ళ తయారు చేసి నా కూతురు మీదకు ఉసుగొల్పుతోంది. తప్పు నాయక, ఆ తల్లి ననకు నాలుక తెగుద్దే. నాయకర్ గారు, మావయ్య మీరు ఆగండి. రెడ్డి గారు, మీరైనా కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. పెళ్లి నిత్యమైన ఆడపిల్ల లైఫ్లోకి ఎంటర్ కావడం తప్పే కదా. వాడు ప్రేమించే నాటికి పెళ్లి నిశ్చయం కాలేదు సూర్య గారు. నా తమ్ముడు ప్రేమించాకే పెళ్లి నిశ్చయించారు. కాబట్టి తప్పు నా తమ్ముడిది కాదు, మీది 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 మీది. అసలు నిజం చెప్పాల్సి వస్తే తప్పు నా తమ్ముడిదే. ప్రేమించాక ఆగకూడదు, పెళ్లిదాకా తీసుకుపోవాలి. వాడు మొహమాటానికో సిగ్గుపడో ప్రేమ విషయం చెప్పకుండా ఆగాడు. అది గమనించకుండా, వాడి మంచితనం అర్థం చేసుకోకుండా వాణ్ణి తప్పు పడితే ఊరుకోను. అసలు ఆ రోజే వాడు మీనాక్షిని లేవ తీసుకుపోయి ఉంటే మీరందరూ ఉండి ఏం పీకేవాళ్ళు? చెప్పండి 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 చెప్పండి. మీరు తప్పు చేస్తున్నారు రెడ్డి గారు. ఇన్నాళ్ళు మంచి చెడు తెలిసిన వారు అనుకున్నాను, కానీ ఇంత సిగ్గు వదిలి తమ్ముడిని వెనక్కేసుకొస్తారనుకోలేదు. లేదు రెడ్డమ్మ, నాకు మంచి చెడు అన్నవి ఇంతకు ముందు కాదు, ఇప్పుడే తెలిసాయి. మా కుటుంబానికి నువ్వు మీ నాన్న చేసిన మంచి గుండెల్లో పెట్టుకుని గుడ్డిగా నిన్ను అనుసరించా. నిన్నటి వరకు నువ్వు సాత్విక్దే తప్పంటే తప్పన్నా, నీకు ఎదురు తిరిగినందుకు నరకమన్నా. కానీ ప్రేమించటం తప్పా అన్నా అని సాత్విక్ నన్ను అడిగితే సమాధానం కోసం ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నా రెడ్డమ్మా. వద్దు రెడ్డమ్మా, వదిలే. తప్పు నీదైతే పద్ధతి మార్చుకో, కాదు నీ పక్కనున్న వాళ్ళదైతే వాళ్ళ ఆలోచనలు మార్చుకోమను. నా తమ్ముడు తప్పు చెయ్యలేదు, చెయ్యడు కూడా. అది ఎవరిని అడిగినా చెప్తారు. నా తమ్ముడి పెళ్లి వాడు ప్రేమించిన అమ్మాయితోనే జరుగుతుంది. అంతే 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 అంతే. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. అయితే ఆ కంఠం నరికి ఈ పెళ్లి జరిపిస్తాను. అంతకన్నా ముందు నిన్ను నీ తమ్ముడిని చంపి ఆ రక్తం నా కూతురు కాళ్ళకి పారాణిగా పూస్తాను. ఆగండి! ఏంటిది? మనిషిని చెప్పుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? మనం సొసైటీలో బతుకుతున్నావా, అడవులోనా? ఓ పద్ధతి పాడు లేవా? అంతా మీ ఇష్టమేనా? అసలైన వాళ్ళ అభిప్రాయం కనుక్కోరా? సాత్విక్ ప్రేమిస్తే మీనాక్షి ఇచ్చి పెళ్లి చేసేయాలా? మీనాక్షి ఇష్టం కనుక్కోరా? తనకిష్టం లేకపోయినా పెళ్లి చేస్తారా?
అడగండి, మీనాక్షిని అడగండి. మీనాక్షి తనకిష్టం లేదంటే ఇప్పుడే నా గొంతు కోసుకుంటాను. అడగండి. చెప్పు మీనాక్షి, నీకు సాత్విక్తో పెళ్లి ఇష్టమా, శ్రావణ్తో పెళ్లి ఇష్టమా? చెప్పు, భయపడకు. నీకెవరంటే ఇష్టం, సాత్విక, శ్రావణ? అయ్యో, మీనాక్షి కళ్ళు తిరుగుతుంటున్నాయి. అలేఖ్య, పట్టుకో. మీనాక్షి, 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 మీనాక్షి. రెడ్డి గారు, మీనాక్షి ఏమైంది? రెడ్డి గారు, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి విషయం తేల్దాం. దీని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. మీరు పదండి. దీని గురించి ఇంకో ఆలోచన లేదు సూర్య గారు. మీనాక్షి అవును సాత్విక్ అంటే నాకు ఇష్టం అని ఒక్క మాట అంటే చాలు, ప్రపంచాన్ని ఎదిరించైనా వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. ఎవరడ్డొస్తారో చూస్తాను, ఎవరడ్డొస్తారో చూస్తాను, ఎవరడ్డొస్తారో చూస్తాను, ఎవరడ్డొస్తారో చూస్తాను. కళ్ళు తెరువు మీనాక్షి. లేదు రెడ్డి గారు, నేను మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును రెడ్డి గారు, మీరు అలేఖ్య ఇంటికి వెళ్లి ఇలా బిహేవ్ చేస్తారని, విషయం వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరసలు నేను చెప్పేది పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయారు. ఏ ఉద్దేశంతో మీరు ఇలా వార్నింగ్ ఇచ్చారు, ఏం చేద్దామని ఛాలెంజ్ చేసి వచ్చారు, నాకేం అర్థం కావట్లేదు. అదేంటమ్మా, వాళ్ళు సాత్విక్ బాబుని అలా గొడ్డుని బాదినట్టు బాధ్తే చూస్తూ చేవ చచ్చిన వల్ల ఊరు కావాలా? ఏం తప్పు చేశాడని అంత అలా కొట్టారు? అలా చేసింది రెడ్డమ్మ మామ కాబట్టి చేతులు కట్టుకుని కూర్చున్నాం. అదే ఇంకెవరైనా అయితే ఈ పాటికి. నాగిరెడ్డి, తప్పలేదు ఐశ్వర్య గారు, నేను చేసిన పనిలో తప్పు లేదు. తప్పంటూ ఏదైనా జరుగుంటే అది ఇంతకు ముందే, అది నా వల్లే జరిగింది. నా తమ్ముడు తప్పు చేశాడనుకున్నా, మా ఇంటి దేవతకు ఎదురు తిరిగాడనుకున్నా. అందుకే రెడ్డమ్మకి నాయకర్కి మా తమ్ముడి తరఫున నేను క్షమాపణలు చెప్పవచ్చా? మీనాక్షి పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని మాటిచ్చొచ్చా. కానీ మీ మాటలతో తెలిసింది వాడు ఎదురు తిరిగింది మా దేవత రెడ్డమ్మకు కాదని, ఆవిడ చేస్తున్న పొరపాటు గని. మీరన్నదే 100% నిజం. సాత్విక్ తప్పు చేయలేదు. నా తమ్ముడు ప్రేమించాడు. వాళ్ళకి ఇష్టం లేకపోతే చెప్పాలి, నిజానిజాలు తెలుసుకోవాలి. అంతేకాని ఇలా చేయి చేసుకుంటారా? ఇప్పుడు
మీరు చేసింది మాత్రం ఏంటి? వాళ్ళు చేసిన దానికి మీరు చేసిన దానికి తేడా ఏంటి? నేను వాళ్ళనేం చేయలేదమ్మా. చేయి చేసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాను. అది నాయకర్కే. ప్రేమించటం తప్పు కాదు. నా తమ్ముడు ప్రేమించిన విషయం బయటికి చెప్తే నిశ్చితార్థం అవుతున్న మీనాక్షి జీవితం ఏమవుతుందోనని, రెడ్డమ్మ కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుందోనని గుండెల్లోనే తన ప్రేమను దాచుకున్నాడు. ఏ తప్పు చేయలేదని తెలిసినా వీణ్ణలా వదిలిపెట్టి ఉండాలా? నింద మీద వేసుకుని భరించమంటారా? ఎవరా నాయకర్? ఎక్కడి నుంచి వచ్చాడు? వీణ్ణి చిత్రవద చేస్తే చూస్తూ ఊరుకోవాలా? ఎస్, ఒప్పుకుంటాను. తప్పు చేయలేదు. అన్నయ్యగా మీరు సాత్విక్ పక్షాన వాదించడం, సపోర్ట్ ఇవ్వడం కరెక్టే. నేను కోరుకున్నది ఇదే. కానీ ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటి? సాత్విక్ పెళ్లి జరుగుతుందా? వాళ్ళు కన్విన్స్ అయి రాజీకొస్తారా? సారీ చెప్తారా? దీనివల్ల ఏం జరుగుతుందో చెప్పండి. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వేరు. అలేఖ్యకి మీరంటే గౌరవం, అభిమానం. మీ మాట కాదనదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ద్వారా ఈ పెళ్లి చేయించాలనుకున్నాను. సాత్విక్ తప్పు చేయలేదని ముందు మీరు నమ్మితే మీ ద్వారా అలేఖ్యని, నాయకర్ని కన్విన్స్ చేసి ఈ అపార్థాలకి, గొడవలకి ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నాను. అయిపోయింది. అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఉన్న ఒక్క దారి టోటల్ గా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇంతకు ముందులా కలుసుంటామన్న ఆశ, నా తమ్ముడి జీవితాన్ని చక్కదిద్దుతానన్న హోప్ పూర్తిగా చచ్చిపోయాయి. తొందరపడ్డారు జగ్గప్ప గారు, చాలా తొందరపడ్డారు. అసలు ఈ తప్పంతా నాది. మీతో ఈ టైంలో ఇలా చెప్పుండాల్సింది కాదు. మీరు అబ్రాడ్ లో చదువుకున్నారు కదా, ప్రాబ్లం అర్థం చేసుకుంటారనుకున్నానే కానీ ఇలా మీ సొసైటీలో మింగిల్ అయిపోతారనుకోలేదు. పూర్తి స్థాయిలో ఫ్యాక్షనిస్ట్ లా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు. తప్పు మీది కాదు జగ్గప్ప గారు, నాది. సారీ సాత్విక్, నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. నీ పెళ్లి చేయలేనేమో అనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరు అనుకుంటున్నట్టు నేను రెడ్డమ్మకు ఎదురు తిరగలేదు. ఎస్, ఐ మీన్ ఇట్. మా రెడ్డమ్మ తప్పు చేయకుండా కాపాడుకోగలిగాను. ఆవిడ నాతో ఎప్పట్లాగే మాట్లాడాలని కోరుకున్నాను. అందుకే నేను తొందరపడ్డాను. జగ్గప్ప, నీ తమ్ముణ్ణి దగ్గరుండి నేను కొట్టించడం తప్పైపోయిందని, ఫ్యూచర్లో రెడ్డమ్మ నా ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదని అలా చేశాను. తప్పించాను. ఇంకో విషయం ఐశ్వర్య గారు, తప్పు చేయని నా తమ్ముణ్ణి కాపాడుకోవడమే నా టార్గెట్, పెళ్లి కాదు. అయినా పెళ్లి గురించి ఎలా మాట్లాడతాం? వీడు ప్రేమించాడు, సరే. మీనాక్షి ప్రేమించిందా? ఏది ఒక్క ప్రూఫ్ చూపించండి. సాత్విక్ నేను ప్రేమించానని ధైర్యంగా అందరి ముందు చెప్పాడు. చంపుతారని తెలిసి కూడా తెగించి ఆ లెటర్ రాసింది తనే నన్ను ఒప్పుకున్నాడు. శ్రావణ్ మంచివాడు కాదు, ఈ సంబంధం వద్దని ఇంటికెళ్ళి మరీ చెప్పాడు. అలాంటిది ఒక్కటైనా మీనాక్షి చేసిందా? ప్రేమ కోసం ధైర్యంగా నిలబడిందా? త్యాగాలు చేసిందా? మరి అలాంటప్పుడు పెళ్లి గురించి ఎలా మాట్లాడమంటారు ఐశ్వర్య గారు? చెప్పండి. మరా ఉద్దేశం లేనప్పుడు ఎందుకు ఇంతలా వాళ్ళని ఎదిరించారు, ఎందుకు వార్నింగ్ ఇచ్చారని మీరు అడగొచ్చు. ఇదిగో వీణ్ణి, నా తమ్ముణ్ణి సేవ్ చేసుకోవడం కోసం అలా చేశాను. పాము కాటేయకపోయినా బుస కొట్టాలి. కాటేస్తే మనిషి చస్తాడు, బుస కొట్టకపోతే పాము చస్తుంది. నేను అదే చేశాను. ఓ, అందుకని ఓ ఆడపిల్లకి అన్యాయం చేస్తారా? ప్రేమించిన విషయం నిజమని తెలిసి ప్రేమ కోసం ఏమీ చెయ్యలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆ అమ్మాయి నోరు నొక్కేస్తారా? మీ అందరి ఈగో కోసం ఒక ఆడదాని జీవితం బలి చేస్తారా? ఇదేనా మీ సంస్కారం? సారీ ఐశ్వర్య గారు, ప్రేమ ధైర్యం రెండూ రాత్రి పగలులా విడదీయలేనివి. ప్రేమ ఉంటేనే ధైర్యం కలుగుతుంది,
ధైర్యం ఉంటేనే ప్రేమ బ్రతుకుతుంది. మీనాక్షికి నేను మాటిచ్చాను, నీ మనసుకు నచ్చిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది అని. ఒక్క రుజువు చూపించమనండి చాలు. సాత్విక్ మీనాక్షిల పెళ్లి నేను జరిపిస్తాను. నేను నా తమ్ముడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ రెడ్డమ్మ గుండెల్లో నేను, మీ గుండెల్లో సాత్విక్ స్థానం సంపాదించుకున్నాం. దీన్ని కాపాడుకుంటాం. మా మూలంగా మీ మధ్య గొడవలు రానివ్వం, మిమ్మల్ని కంటతడి పెట్టనివ్వం. మా తప్పు దిద్దుకుంటాం. వస్తాం ఐశ్వర్య గారు. నాగిరెడ్డి, అర్థం చేసుకుంటానంటే ఒక్క మాట ఐశ్వర్య గారు, నాకు మీలాగే ప్రేమ తెలుసు. అది చేయిజారిపోతే కలిగే పెయిన్ కూడా తెలుసు. ఆ బాధ పగవాళ్ళకు కూడా కలగకూడదని నేను మీలాగే ఆలోచిస్తుంటాను. నన్ను దేవతగా కొలిచేవాడు, నా వల్ల నా తండ్రి వల్ల బతుకుతున్నవాడు నన్ను ఎదిరిస్తాడా? నోకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? ఏ ఇది నీకు అవమానంగా అనిపించడం లేదా?